బిగ్ బాస్ హౌస్ లో ఫ్రెండ్స్ అసలుకి ఇమానేల్ గారు గేమ్స్ ఓడిపోడా, కొంచెం ఓడిపోమని చెప్పండి ఆయన. ఎప్పుడు గెలవడే పాపం. వాళ్ళు ఏమైపోవాలి పక్కన వాళ్ళు ఇన్ని వీక్స్ వచ్చి ఇప్పుడు కూడా గెలుతా ఉంటే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ ఇమానేల్? ఏంది ఆ గేమ్స్ ఆడతాం ఏంది, ఆ బాల్ గేమ్ ఏంది, అసలు ఏ గేమ్ లో అయినండి ఆయన కమిడియన్ కాదండి. అసలు ఓవరాల్ గా చంపేస్తారు గేమ్. ఏ గేమ్ లో అయినా 100కి 1000% ఇచ్చి గేమ్ ఆడతారు. గేమ్ విషయంలో కానీ, టాస్క్ విషయంలో కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, షో హార్మోనీ బ్యాలెన్స్ చేయడం కానీ సూపర్ గా ఉంటుంది తన గేమ్ ప్లే. సంజనా గారు ఎన్ని తప్పులు చేసినా సరే, అన్ని తప్పులు చేసిన నాగార్జున సార్ ఇమానేల్ గారిని లేపినా సరే, ఇమానేల్ ఎప్పుడైనా వాళ్ళ అమ్మతో మాట్లాడిన అవాను నీ వల్ల నాకు ఇబ్బంది అవుతుంది మాట్లాడుకుంటున్నాను ఇప్పుడేం చెప్పిండా? అదిరా జెన్యూనిటీ అంటే. అలాంటి వాళ్ళు కోట్లేండి. ఎంత బాగా నిన్న కూడా ఆ గేమ్ లో 2.5 lakhs గెలిచిండు అంటే ఏంటి వాళ్ళకు కూడా తెలుసు ఇమానేల్ రాక్ స్టార్ అని. రాక్ స్టార్ ఇది మాట్లాడనవసరం అండి. కన్నింగ్ గేమ్ అప్పుడప్పుడు ఒక్కోసారి చేస్తారు కన్నింగ్ గేమ్. నేను కన్నింగ్ గేమ్ చేయడని చెప్పను. తప్పులు చేసినప్పుడు వీడియో కూడా చేశా. మనం ఏది వాడు కరెక్ట్ చేయకపోయినా మనం తప్పు చేసినాం, వాడు తప్పు చేసినా మనం కరెక్ట్ చెప్పు అట చెప్పు. ఆయన చేసిండు ఒక్కోసారి కన్నింగ్ గేమ్ ఆలోచించిండు కానీ అమ్మట్లో దొరికిపోయింది. కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. బర్నీ గారి లాగా ఆయన తనుజలాగా కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. అది కొంచెం ప్రాక్టీస్ అవ్వాలే కానీ తర్వాత అదే అయితేలే కొంచెం అయితే కొంచెం కన్నింగ్ గేమ్ డౌట్ రాకుండా ఎట్లా ఉండాలనేది అర్థమైంది. డెమోను కూడా అసలు సొంత అన్నయ్యలాగా సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడతాం. కానీ సంజనా గారు ఏడ్చేటప్పుడు మమ్మ అది కాదు మమ్మ, నువ్వు డిజర్వ్ మమ్మ, అసలు ఎందుకు మమ్మ నువ్వు ఏడుతావు అని ఎంత పుష్ చేస్తానంటే ఇమానేల్ గారిని ఆ విషయంలో మెచ్చుకోవాల్సిందండి. ఎవరైనా బాధపడితే వెళ్ళి అమ్మట్లోనే చాలా బాగా ఓదార్చు. తన స్టైల్లో తను ఓదార్చుకుంటా షోని ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తారండి. ఏ దాంట్లో ఎంటర్టైన్. మొన్న డెమోన్ పవర్ పిట్టలు తీస్తాడు, పాములు తీస్తాడు అని ఆ కామెడీ కూడా అప్పటికప్పుడే ఏంద్రా నీకు పెళ్లి పేపర్ ఇచ్చే దేశాన్ని ఏలేటట్టున్నావు అని చెప్తుంది. కామెడీ సూపర్ అండి. సంజనా గారి విషయంలో కూడా కామెడీలు చేస్తారు. అందరి విషయంలో కామెడీ అండి. ఏ విషయంలో కూడా లేదు. అసలు తనకి విన్నర్ కూడా దగ్గర ఉండవు. ఇప్పుడు బట్టి కొంచెం అండర్స్టాండ్ అయ్యి మంచిగా గేమ్ ఆడి ఎక్కడ పాయింట్ పెట్టాలో అక్కడ పెట్టి ఎవరికి భయపడకుండా నిజాయితీగా ఉంటే ఓకే. భయపడకుండా నా ఓట్లు పడవేమో వెళ్ళి అట్లయితే కష్టం. తనకంటూ లేదు అసలు నేను ఏంటనేది. బయట మనకు బాగానే నమ్ముకోండి ఇమానేల్ గారు ఏంటని. ఆయనకు వచ్చాక అర్థమైంది. అది ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం జెన్యూన్గా కామెంట్ చేయండి. నా పేరు వంశీ అండి. మన స్టైల్లో బిగ్ బాస్ వీడియోస్ వస్తాయి. ఎవరు మిస్ అవ్వదంటే కింద ఫాలో బటన్ ఉంటుంది, ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. భయ్యా ఇన్ని రోజులు కష్టపడిన వ్యక్తి బిగ్ బాస్ మనం అందరం చూడడానికి రీజన్ తను. బట్ హీఈస్ నాట్ ఇన్ టాప్ 2, టాప్ 3. హీఈస్ ఎలిమినేటెడ్ నౌ. అసలు ఇది వినడానికే నాకు ఎలా ఉందంటే అసలు అరే బిగ్ బాస్ హిట్ అయింది తన వల్ల కదా. అసలు టాప్ 1, టాప్ 2లో కూడా లేకుండా పంపించేయడం ఏంటి? తప్పు వాళ్ళు చేశారా మనం చేసామా? నాకు ఈ పాయింట్ అసలు తెలియలేదు, నాకు అర్థం కాలేదు.